మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ట్రయల్ రన్లో భాగంగా నేడు తొలి విమానం ల్యాండ్ కానుంది. 2023 మే నెలలో వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది జూన్లో పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందని జిఎంఆర్ సంస్థ ప్రకటించింది. తూర్పు తీరంలో విపత్తులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణం చేపట్టారు. అలాగే ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా టెర్మినల్లో ఆకృతులు పొందుపరిచారు. మొత్తంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచ ఉన్నత స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. మరిన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ విశేషాలను మా ప్రతినిధి యుగంధ్ రన్వే పై నుంచి అందిస్తారు. భోగాపురం వద్ద నిర్మిస్తున్నటువంటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే మీద మనం ఉన్నాం. ఈ రన్వేలో చాలా విశిష్టతలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రన్వే నిర్మించినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి విపత్తులను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రెయిన్ఫాల్ని దృష్టిలో పెట్టుకున్నారు, విండ్ స్పీడ్ని దృష్టిలో పెట్టుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర ఎర్త్క్వేక్స్ కానీ ఇట్లాంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రన్వే నిర్మాణం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రన్వే ఇక్కడ 3.8 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి రన్వే పూర్తిగా భారతదేశంలో అతిపెద్ద రన్వేల్లో ఇది కూడా ఒకటిగానే మనం చెప్పుకోవచ్చు. ఈ రన్వే మీద తొలి విమానం ఏదైతే ఎయిర్ ఇండియా విమానం కమర్షియల్ వ్యాలిడిటీ అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2023 మేలో ప్రారంభించిన శంకుస్థాపన చేస్తున్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ ఈ రోజున తన కమర్షియల్ టెస్ట్కి అయితే సిద్ధమైందిగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రన్వే అధికారులు సిద్ధం చేసినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఫుల్ లైటింగ్ కానీ ఎల్ఈడీస్ తోటి కానీ మొత్తం అంతా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ రన్వే తాలూకు విశిష్టతలు కూడా మనం తెలుసుకున్నట్టయితే ఇక్కడ ఇప్పటి వరకు 16 సెంటీమీటర్ల వర్షపాతం హైయెస్ట్ వర్షపాతం ఉంది. కానీ ఈ రన్వే నిర్మించేటప్పుడు ఇక్కడ 26 సెంటీమీటర్ల వర్షపాతం వచ్చినప్పటికీ కూడా రెయిన్ఫాల్ ఉన్నప్పటికీ కూడాను ఈ ఫ్లడ్ అంతా కూడాను రన్వే మీద ఉండకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఇక్కడ విండ్ స్పీడ్ కూడాను హుదూద్ తుఫాన్ టైంలో 160 కిలోమీటర్ల వేగంతో విండ్ స్పీడ్ ఉండేది. కానీ ఇక్కడ ఈ రన్వే నిర్మించడం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి టెర్మినల్స్ ఏదైతే పాసెంజర్ టెర్మినల్స్ కానీ లేకపోతే కార్గో టెర్మినల్స్ కానీ ఏటీసీ కానీ 240 కిలోమీటర్ల వేగంతో వచ్చినటువంటి గాలులను కూడా తట్టుకునే విధంగా ఇక్కడ అంతా కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ వాడినటువంటి గ్లాసెస్ కూడాను ఏదైతే ఎలివేషన్ గ్లాసెస్ కానీ లోపల వాడుతున్నటువంటి గ్లాసెస్ కానీ ఆ విండ్ స్పీడ్కి కూడా డ్యామేజ్ కాకుండా ఉండేదానికి సరిపడా ఆ థిక్నెస్ అనేటువంటిది ప్రపంచంలోని మిగతా చోట్ల, ఎందుకంటే ప్రపంచంలో డిఫరెంట్గా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. కొన్ని చోట్ల భూకంపాలు వచ్చేటువంటి ఉంటాయి, కొన్ని చోట్ల టొరండోలు వచ్చే పరిస్థితి ఉంటుంది, కొన్ని చోట్ల తుఫాన్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా అధ్యయనం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం వద్ద నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కూడాను గతంలో హుదూద్ తుఫాను, అంతకుముందు వచ్చినటువంటి తుఫాన్లు, దాదాపు ఒక 60-70 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి తుఫాన్ల నేపథ్యంలో ఉన్నటువంటి వాటి తాలూకా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దానికి రెట్టింపు వాల్యూస్ అన్నీ కూడాను లెక్కలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే జరుగుతోంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఇప్పటివరకు ప్రభుత్వం అయితే 2203 ఎకరాలను జిఎంఆర్ సంస్థకి అప్పగించింది. పీపీపీ పద్ధతిలోని ఈ ఎయిర్పోర్ట్ నిర్వహిస్తారు. అయితే దీని కన్స్ట్రక్షన్ అంతా కూడాను ఎల్ఎన్టీ కంపెనీని నిర్మాణం చేపట్టినటువంటిది. ఇది చాలా అత్యద్భుతంగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్గా మనం తెలుస్తుంది. ఎందుకంటే మనం కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉన్నటువంటి పాసెంజర్ టెర్మినల్లో కూడా వెళ్ళాం. ఇదంతా కూడా ఒక డాల్ఫిన్ ఫిష్ ఆకారంలో ఉండి ఎక్కడ కూడా టెర్మినల్కి ఫ్రంట్ ఆఫ్ అంతా కూడాను ఫేస్ లిఫ్ట్ ఉంటుంది. కానీ ఇక్కడైతే మాత్రం అది భూమిని తాకేటట్టు ఉంటుంది. ఎందుకంటే డాల్ఫిన్ తాలూకా టెయిల్ అనేటువంటిది అక్కడ భూమిని తాకుతుంది. దీని తాలూకా ఏదైతే రన్వే వైపు ఉన్నటువంటి టెర్మినల్ ఉందో ఇది ఫేస్ లిఫ్ట్ ఇచ్చారు. అంటే సముద్రం నుంచి ఒక డాల్ఫిన్ను ఆకాశంలోకి ఎగురుతున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఆకృతితో ఈ టెర్మినల్ నిర్మాణం అనేది జరిగింది. చాలా డిఫరెంట్గా ఉంది. టెర్మినల్ లోపల కూడా ప్రతిదీ కూడా అత్యద్భుతంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉత్తరాంధ్రకి సాంప్రదాయం కాకుండా తెలుగు వారికి సాంప్రదాయం అనేటువంటి ఏదైతే ముగ్గులు ఉన్నాయో ఆ ముగ్గుల డిజైన్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కూడా ఎల్ఈడీస్ అన్నీ కూడాను ఆ పద్ధతిలో ఉన్నాయి. కింద ఉన్నటువంటి గ్రానైట్ ఫ్లోరింగ్ అంతా కూడా ముగ్గులు డిజైన్లోని ఫ్లోరింగ్ చేసినటువంటిది అయితే మాత్రం చూసాం. చాలా కళాకృతులు ఆంధ్రప్రదేశ్కు సొంతమైనటువంటి కొండపిల్లి బొమ్మలు కానీ ఏటుకొప్పాక బొమ్మలు కానీ అదేవిధంగా మన్యం వీరుడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి అల్లూరు సీతారామరాజు ఇట్లాంటి స్టాట్యూస్ అన్నీ కూడాను ఒక యాంబియన్స్ అయితే మనకి కనిపిస్తుంది. ఈ మేరకు ఇదంతా కూడా సిద్ధం చేశారు. ఫస్ట్ ఫ్లైట్ కమర్షియల్ వ్యాలిడిటీ అవుతుంది. దీని తర్వాత ఈ ఎయిర్పోర్టు ఈ సంవత్సరమే జూన్ నాటికి
పూర్తిగా కమర్షియల్ ఆర్గనైజేషన్లోకి కమర్షియల్ దీనిలోకి తీసుకొచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఒకవైపు జిఎంఆర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారతదేశంలో ఇంత త్వరగా 2 ఏళ్లలోనే అంటే సంవత్సరానికి 6 మిలియన్ల పాసెంజర్లని హ్యాండిల్ చేసేటువంటి టెర్మినల్తో 3.8 కిలోమీటర్ల రన్వేతో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేటువంటిది చాలా పెద్ద ప్రోగ్రెస్గానే చెప్తున్నారు. గతంలో ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తాలూకా సహకారం కానీ, ప్రజల తాలూకా సహకారం కానీ, ప్రభుత్వాల తాలూకా సహకారంతో ఇదంతా కూడా పూర్తి చేయగలగామని జిఎంఆర్ వర్గాలు చెప్తున్నాయి. వీడియో ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, భోగాపురం నుండి.